ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ ఢిల్లీ వెళ్తున్నారు. బీజేపీయేతర పార్టీల సమావేశానికి ఆయన హాజరు కానున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సత్య లైవ్ లో అందిస్తారు. సత్య, ఇవాళ ఢిల్లీలో చంద్రబాబు షెడ్యూల్ ఏంటి? బీజేపీయేతర పార్టీతో భేటీలో ఏ అంశాలపై చర్చించబోతున్నారు? రాజేశ్వరి, మరొక కీలక ఘట్టానికి హస్తిన నేడు వేదిక కాబోతుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు బీజేపీయేతర పక్షాలతో ఈరోజు ఢిల్లీలో భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో ప్రధానంగా 3 అంశాలను చర్చించబోతున్నారు. ఒకటి, ఈవీఎంలకు సంబంధించి బీజేపీయేతర పక్షాలు వ్యక్తం చేస్తున్నటువంటి అనుమానాలు. 2, పుల్వామా ఉగ్రదాడి. అదేవిధంగా 3వ అంశం ఏదైతే సర్జికల్ స్ట్రైక్స్ రీసెంట్ గా భారత వాయుసేన నిర్వహించిందో మిరేజ్ 3000 యుద్ధ విమానాలతో, ఈ అంశాలపై ప్రధానంగా చర్చించడంతో పాటు కేంద్రంలో బీజేపీ అనుకూల ప్రభుత్వాన్ని ఏ విధంగా వ్యతిరేకించాలి, 2019 ఎన్నికల్లో బీజేపీని ఏ విధంగా ఓడించాలనే దానిపైన కూడా సుదీర్ఘంగా చర్చించబోతున్నారు. కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి నేతలతో 25,000 మంది కార్యకర్తలు అదేవిధంగా నేతలతో కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ విషయంలో, దేశభక్తి విషయంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ముందుంటుంది. దీనిలో భాగంగానే పుల్వామా ఘటన జరిగిన వెంటనే చనిపోయిన సైనికుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున విరాళం ప్రకటించామని చెప్పిన నేపథ్యం ఉంది. ఇదే సమయంలో అటు వాయుసేన జరిపిన దాడులను ప్రస్తుతించామని కూడా చెప్పడం జరిగింది. దీన్ని తప్పుగా వక్రీకరించే ప్రయత్నం కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. అటువంటి వాటిని సమర్థంగా తిప్పికొట్టాలని కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు జరగబోయేటువంటి ఢిల్లీ ఎన్నికల్లో చూస్తే కనుక ఎటువంటి ప్రధానంగా రాజకీయ అంశాల కంటే కూడా దేశ భద్రతకు సంబంధించిన అంశాలు కూడా ఎజెండా కాబోతున్నాయి. ఎందుకంటే దేశ భద్రత తర్వాతే రాజకీయాలు అనేది తెలుగుదేశం పార్టీ చెబుతున్న మాట కాబట్టి ముందుగా దేశ భద్రతకు సంబంధించి ఏదైతే ఈ వాయుసేన జరిపిన దాడులను ముందుగా ప్రస్తుతించి తరువాత ఇతర అంశాల మీద చర్చిస్తారు. ముఖ్యంగా ఈవీఎంల పైన కూడా ఈరోజు చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది. దీంతో పాటుగా ఏదైతే బీజేపీయేతర కూటమిని ఎన్నికలకు ముందే ఏర్పాటు చేయాలి, ప్రీపోల్ అలయన్స్ ఉండాలి అని భావిస్తున్న తరుణంలో దానికి సంబంధించి ఒక కీలక మీటింగ్ గా మనం చెప్పుకోవచ్చు. మనం చూడొచ్చు, మరి కాసేపట్లో సీఎం నివాసం నుండి హెలికాప్టర్లో ముఖ్యమంత్రి బయలుదేరబోతున్నారు. గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి ఏపీ భవన్ కు చేరుకుంటారు. ఏపీ భవన్ నుంచి తర్వాత ఏపీ భవన్ వద్ద ఈ ఆల్ పార్టీ అంటే బీజేపీయేతర కూటములతో భేటీ అవటం జరుగుతుంది. అక్కడి నుంచి ఈ రాత్రి 10:45కి మరలా బెజవాడ చేరుకోవడం జరుగుతుంది. అయితే అమరావతి చేరుకోవడం జరుగుతుంది. అయితే మొత్తం మీద తీసుకుంటే గనక ఈ రోజు జరగబోయే ఈ సమావేశంలో బీజేపీయేతర పక్షాలు కొన్ని కాంగ్రెస్ విషయంలో, అంటే ఈ పక్షాలన్నింటిలో కాంగ్రెస్ కూడా ఉన్న నేపథ్యంలో ఎస్పీ, బీఎస్పీ లాంటి పక్షాలకు ఉన్న అనుమానాలను నివృత్తి చేయడం, మధ్య మార్గంగా ఆ పక్షాలతో కూడా కలుపుకుని ఎలా పోవాలనే దాని మీద ఆమ్ ఆద్మీ పార్టీ కూడా కాంగ్రెస్ ఈ కూటమిలో ఉండడంతో ఉన్న అభ్యంతరాలను తొలగించడం తదితర అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. అయితే ఈ మొత్తం అంశాలపైన చర్చించడంతో పాటు రాజకీయంగా ఎన్నికలకు ముందే ఒక ప్రీపోల్ అలయన్స్ కనుక ఏర్పడకపోతే, బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తే ఆ పార్టీనే అధికారాన్ని చేపట్టాలని రాష్ట్రపతి పిలిచే అవకాశం ఉంది కనుక దానికి విరుద్ధంగా ముందే అలయన్స్ అయితే కనుక బీజేపీ కంటే ఈ కూటమి అతిపెద్ద కూటమిగా అవతరిస్తే ఈ కూటమికి అధికారం దక్కే అవకాశం ఉంది. కాబట్టి ప్రీపోల్ అలయన్స్ తప్పనిసరి అనే విధంగా కూడా వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అటు డిఎంకే కావచ్చు, బీజు జనతాదళ్ కావచ్చు, ఇటువంటి కొన్ని పార్టీలను కూడా కలుపుకొని వెళ్లాలని యోచిస్తున్నారు. అవసరమైతే వాళ్లతో కూడా మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలకు ముందే ప్రీపోల్ అలయన్స్ ఏర్పాటు చేయడంలో భాగంగా రాజకీయంగా ఒక సంచలనం సృష్టించే విధంగా ఈ రోజు జరగబోయే సమావేశం జరుగుతోంది. అయితే దీనికంటే ముందు దేశ భద్రత ముఖ్యం కాబట్టి ఆ అంశాలను కూడా ఈ రోజు జరిగే మీటింగ్ లో చర్చించబోతున్నారు. రాజేశ్వరి, సత్య, మరి రాష్ట్రం విషయానికి వస్తే ఒకసారి ఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష చేసినప్పుడు అందరూ బీజేపీయేతర పార్టీల నేతలందరూ కూడా మద్దతు తెలిపారు. మరి ఇప్పుడు అమరావతిలో నిర్వహించనున్న ధర్మ పోరాట దీక్షకు వీరిని ఆహ్వానించనున్నారా? ఆ దీక్ష ఎలా చేపట్టే అవకాశం ఉంది? దాని గురించి వ్యూహంపై నేతలతో చర్చించనున్నారా? ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో కూడా ధర్మ పోరాట దీక్ష చేసిన నేపథ్యంలో ముగింపు ధర్మ పోరాట దీక్ష ఒక కాంక్లేవ్, జాతీయ రాజకీయ పార్టీలతో కాంక్లేవ్ తరహాలో బీజేపీపై ఒక యుద్ధ శంఖారావాన్ని పూరించడానికి ముఖ్యమంత్రి ప్లాన్ చేస్తున్నారు. దీనిలో భాగంగా ఈ రోజు జరిగే సమావేశంలో కూడా ఈ అంశం కూడా ఒక ప్రధాన ఎజెండా కాబోతోంది. ఏదైతే అమరావతిలో నిర్వహించేటువంటి ఈ యొక్క జాతీయ స్థాయి నేతల సమావేశం ఏదైతే ఉందో ఆ సమావేశం ఎలా నిర్వహించాలి, ఏ రోజు
నిర్ణయిస్తే అందరికీ కూడా వీలుగా ఉంటుందనే అంశంపైన కూడా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. ఇదే సమయంలో బీజేపీతర రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రాల్లో ఎటువంటి దుర్మార్గాలకు పాల్పడుతుందో ఆయా రాష్ట్రాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు ఏంటి, అక్కడ ఎటువంటి ఉద్యమాలు తీసుకురావాలనే అంశాలను కూడా ప్రధానంగా చర్చించబోతున్నారు. అమరావతి విషయానికి వస్తే ఇప్పటికే జాతీయ స్థాయిలో ఢిల్లీలో ఒక ధర్మ పోరాట దీక్ష చేసిన చంద్రబాబుకు అన్ని పార్టీలు అటు రాహుల్ గాంధీ కావచ్చు, ఇతర పార్టీల నేతలందరూ కూడా, ఫరూక్ అబ్దుల్లా కావచ్చు, ఇతర పార్టీల నేతలందరూ కూడా వచ్చి తమ యొక్క మద్దతును ప్రకటించిన నేపథ్యంలో అదే విధమైన మద్దతు ఇక్కడ అమరావతిలో నిర్వహించే సభకు కూడా ఉంటుంది. బీజేపీకి వ్యతిరేకంగా పూరించే సమర శంఖానికి అమరావతి వేదిక కాబోతుందనేది ఈ రోజు జరగబోయే సమావేశంలో ప్రధాన ఎజెండాగా ఉండబోతుంది. దీంతో పాటుగా జాతీయపరమైనటువంటి భద్రతాపరమైనటువంటి అంశాలను కూడా తెరపైకి తీసుకురావడం, ఏదైతే పుల్వామా దాడిలో సెంట్రల్ ఇంటెలిజెన్స్ వైఫల్యం, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ వైఫల్యం ఈ వ్యవహారంలో ఏ మేరకు ఉందనే దానిపైన కూడా చర్చించే అవకాశం ఉంది. ఇటు ఆంధ్రప్రదేశ్ సమస్యలు, మరొకవైపు బీజేపీ రాష్ట్రాల్లో బీజేపీ అనుసరిస్తున్న వ్యూహాలు, వాటికి విరుగుడు ఏంటి అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఈ రోజు జరిగే సమావేశంలో చర్చించబోతున్నారు. బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో అధికారంలో రాకుండా అడ్డుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపైనే ఈ రోజు జరిగే సమావేశ ప్రధాన ఎజెండాగా ఉండబోతోంది. రాజేశ్వరి, సత్య, మరి లోక్సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ కీలక భేటీ తర్వాత ఏదైనా ముఖ్యమైన ప్రకటన వెలువడే అవకాశం ఉందా? నేతలేమంటున్నారు? అంటే నేతల్లో చాలా మంది కూడా ప్రీపోల్ అలయన్స్ కు దాదాపు మద్దతు పలికిన పరిస్థితి ఉంది. కాంగ్రెస్ కొన్ని రాష్ట్రాల్లో ప్రధాన పక్షంగా ఉన్న నేపథ్యంలో కొన్ని పార్టీలు కాంగ్రెస్ తోనే పోటీ పడాల్సి వస్తుంది. అటువంటి సమయంలో రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ తో పోటీ పడుతూ కేంద్ర స్థాయిలో మద్దతు ప్రకటించే విధంగా ఒక వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారు. అదే పరిస్థితి ఇప్పుడు బీఎస్పీ కావచ్చు, ఎస్పీ కావచ్చు, అదేవిధంగా కొన్ని ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, ఇటువంటి పార్టీలకు ఎదురవుతున్న తరుణం ఉంది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ చాలా నామాత్రమే కాబట్టి ఇక్కడ అంత సమస్య లేదు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే బలంగా ఉందో అక్కడ మిగిలిన పక్షాలు ఈ కూటమిలో చేరేందుకు సంశయిస్తున్న నేపథ్యంలో పోల్ అయిన తర్వాత, అంటే ఎన్నికల తర్వాత వాళ్ళు ఈ కూటమికి మద్దతు తెలిపే విధంగా కూడా ప్రత్యామ్నాయ మార్గాన్ని కూడా అన్వేషించే ప్రయత్నం అయితే చంద్రబాబు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే డిఎంకే నేతలతో కూడా చంద్రబాబు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలను కూడా దాదాపు కలుపుకుపోయేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తమే దేశవ్యాప్తంగా బీజేపీతర కూటమిని ఒక దాన్ని ఏర్పాటు చేయడానికి, ఆ కూటమి మొత్తం ఒకే మాట మీద ఉండి ముందుకు వెళ్లే విధంగా, ప్రీపోల్ అలయన్స్ తో ముందుకు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవడంలో భాగంగా జరిగే ఈ సమావేశం ఒక రకంగా మరొక సంకీర్ణ ప్రభుత్వాలకు భారతదేశాన్ని వేదిక చేసే ఒక వేదికగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ గనక ఎన్నికల తర్వాత ఈ అలయన్స్ కనుక అధికారంలోకి వస్తే మరొక సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు కూడా మనం చూడొచ్చు. రాజేశ్వరి, ఓకే, థ్యాంక్ యూ సత్య. చిన్న విరామం తీసుకుందాం.